గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 15వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 21వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి, చేస్తారు. అయితే ఆ రోజున మా పీఠంలో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృష్ణత్రయాలతో పాటుగా మహన్యాసపూర్వక శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే పంచాక్షరి మూలమంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది. అలాగే గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది. అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది. మొత్తం అనేక రకాల 108 రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు. దీనికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ యొక్క అభిషేకాలు, పూజలు, హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరిక నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి సంఘంలో. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి బంధాలు, సంబంధాలు బాగా ఏర్పడతాయి. అలాగే అనేక కొత్త విషయాల పట్ల ఆలోచన, ఆర్థిక స్థితిగతులను మార్చుకోవడము, మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సోదరీమణుల నుంచి మంచి మంచి అవకాశాలు, కీలక నిర్ణయాలు, ప్రేమాన్యోన్యతలు పెరుగుతాయి. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత పెరగడమే కాదు సంఘ సంస్కారం పనులు చేయగలుగుతారు. చేసేటటువంటి పని యందు శ్రద్ధ, చేసే పని బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. స్నేహితుల ద్వారా లబ్ధి కనపడుతోంది. ఆర్థికంగా ఎదుగుతారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. అలాగే మీలో ఉండేటటువంటి స్కిల్స్ని కానీ, మీలో ఉండేటటువంటి టాలెంట్ని కానీ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాబోతోంది. అదే అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారం కానీ, కోపతాప ఆవేశాలు కానీ తగ్గించుకోవాలి, లేకపోతే దెబ్బతింటారు. ఇక తెలివితేటలతో కూడుకున్నటువంటి ఆలోచనలు, మార్పులు లేదా నిర్ణయాలు, పెట్టుబడులు బ్రహ్మాండంగా లాభిస్తాయి. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చదువు పట్ల ఇష్టంతో పాటుగా వ్యాపారాల పట్ల ఇష్టం కూడా పెరుగుతుంది. అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి, ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి అవకాశం ఉంది. చాలా శాతం అప్పులు తీర్చడానికి, బ్యాంక్ రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పితృపూర్వకాస్తులు మీకు సంక్రమింపజేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైతే కోరికలు తీరాలనుకుంటారో అలాంటి కోరికలు తీరతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నవారు కూడా ఆర్థికపరమైనటువంటి వృద్ధి స్థితి బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది, లేదా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతోటి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి కనపడుతోందని చెప్పచ్చు. చేసేటటువంటి ప్రతి పని అందు కూడా ప్రత్యేక శ్రద్ధ, అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. ఇక వివాహం విషయంలో కూడా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి, లేదా ప్రేమించిన వ్యక్తుల మధ్య అన్యోన్యత, వివాహపరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా సామరస్యతతో పాటుగా మానసిక ప్రశాంతత కనపడుతోంది. వ్యాపారంలోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టడం, బంగారం విషయంలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మెరుగుపడుతుంది. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాట తీరు తరతని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లబ్ధిని కూడా పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ యోగ్యత కనపడుతోంది. కలయికలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మళ్ళీ పుంజుకుంటాయి వ్యాపారాలు. ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతతో పాటుగా సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. ఆల్రెడీ స్వదేశంలో చదువుకునే వారందరూ కూడా విద్యాపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి తెలివితేటలు, సామర్థ్యము, జ్ఞాపక శక్తి, అలాగే సాంకేతిక పరిజ్ఞానాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది. ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది. స్త్రీలకు కూడా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కనపడుతున్నాయి. నూతన సంబంధ బాంధవ్యాలను కూడా చాలా బలపడతాయని చెప్పచ్చు. మీరు అనుకున్న వ్యూహాలు అమలు చేయగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా
కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, వ్యాపారాన్ని పెంచుకుంటారని చెప్పొచ్చు, నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు, టెక్నాలజీని పట్ల లేదా ఫ్యూచర్ని అర్థం చేసుకుని వ్యాపారాలు చేసి చాలా మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్పంగా అనుకూలంగానే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఎక్కువ అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే డబ్బులు సంపాదించాలనుకున్నా లేదా ఆర్థికంగా ఎదగాలనుకున్న మంచి అవకాశాలు వస్తాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే క్రయ విక్రయాలలో చక్కని లాభాలు కూడా పొందగలుగుతారు. డబ్బుల విషయంలో ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కుతారని చెప్పచ్చు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆలోచించుకోగలుగుతారు. అలాగే దాన ధర్మాలకి, మంచి పనులకి, సేవాతత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఫ్యూచర్ని అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని బట్టి మీ జీవితంలో మీ జీవన విధానాన్ని కూడా మార్చుకోగలుగుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగి వాటి ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు వస్తాయి. అలాగే ఏదైనా మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజారిపోకుండా వాటిని ఒడిసి పట్టుకుని వాటి యందు మీరు శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి మాత్రం కొంతమంది ఈర్ష్యపడతారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేయవలసినటువంటి కార్యక్రమాలను సక్రమంగా చేయడం ద్వారా, స్నేహితుల యొక్క సహకారం పొందడం ద్వారా చాలా రకాల పనులు పూర్తవుతాయి. మీకు డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైనటువంటి అవసరానికి దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే గృహాలు కొనడానికి, భూములు కొనడానికి, వాహనాలు కొనడానికి ఇలాగా. ఇంకా ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి తత్వ జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరనటువంటి చిన్న చిన్న కోరికలు కానీ, వస్తువులు కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనడం కానీ కొలలు నెరవేరుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. వ్యాపార పరంగా రుణాలు తీసుకుని వ్యాపారం ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ, భూములలోనూ, బంగారంలోనూ, వెండి, స్థిర స్థిరాస్తుల్లోనూ పెట్టుబడులు పెట్టడానికి చక్కని యోగకాలం. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడానికి కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సంతానం విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారు. సంతానానికి ఉత్సాహాన్ని కలగజేస్తారని చెప్పచ్చు. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగం విషయం కానీ, వివాహం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ మీ యొక్క హస్తం లేదా మీ యొక్క సహకారం లభిస్తుంది. ప్రేమికుల మధ్య కూడా గాఢత పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, అన్యోన్యత కనపడుతోంది. కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే డబ్బుల విషయంలో కూడా ఖర్చుల విషయంలో ఎలా తగ్గించుకోవాలి, ఎలా అదుపు చేసుకోవాలి, ఎలా ఈ యొక్క రుణాలు తీర్చాలనేటటువంటి తాపత్రయంతో జాగ్రత్త పడతారని చెప్పచ్చు. వ్యాపారాల ద్వారా కాకుండా అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అయితే వాహనాలు నడిపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు మాత్రం నడపడం మంచిది కాదు. ఇక ప్రయాణాల విషయంలో ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవసాయం చేసేవారు కూడా వాతావరణం అనుకూలిస్తుంది. వ్యవసాయంలో లబ్ధి, లాభం కనపడుతున్నాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతారు. మీలో ఉండే తప్పులు సరిదిద్దుకుంటారు. వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు కూడా పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఉద్యోగపరంగా కూడా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ వ్యవహారాలు నడుపుతారు. అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ఆర్థికపరమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. స్త్రీలకు కూడా ఏం పని చేస్తున్నారో ఆ పని యందు శ్రద్ధ, ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడము, బంగారపు ఆభరణాలు, బట్టల యందు శ్రద్ధ పెట్టడము, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారపరంగా ముందడుగు వేస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదా ఆర్థిక వృద్ధి కానీ బ్రహ్మాండంగా కనపడుతోంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంచెం కలిసి వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలే పెద్దవైపోయేలా కనపడుతున్నాయి. కాబట్టి సమస్యల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా సంతానం అంటే పిల్లల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి చదువులు కానీ, వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి ముఖ్యంగా జీవితం మీద. అలాగే మొండి బకాయిలు బాగా పెరిగిపోవడం కానీ, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు, ధన నష్టము, తొందరపాటు నిర్ణయాల వల్ల ఎక్కువ ధన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మద్యపాన, ధూమపాన, వ్యసన పరులకి ప్రమాదాలతో పాటుగా ఆరోగ్యాలు పాడయ్యే అవకాశాలు, ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఐటీ రంగాల వారికి కొంచెం ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు, స్థిరాస్తులు ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలు, అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చేటప్పుడు, అరువు ఇచ్చేటప్పుడు, ఇలాంటి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. అలాగే ఇంటర్వ్యూల విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మంచివారిని అపార్థం చేసుకుని అవమానించే పరిస్థితి కనపడుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇక వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల వ్యవహార విషయంలో కూడా కొంచెం ఆలస్యంగానే ఉద్యోగ అవకాశాలు ఎదురుకు సాగే అవకాశం కనపడుతోంది. వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు. కొత్తగా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల, దూర ప్రయాణాల వల్ల ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, అనుకోని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది. గతంలో మీరు చేసినటువంటి రుణాలే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ వీటికి దూరంగా ఉండడం మంచిది. ఏదైనా అలాంటి వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ఈ ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, గండాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహపరమైనటువంటి అవకాశాలు చెడిపోయే అవకాశం కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, పిల్లల వల్ల సమస్యలు తలెత్తడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు కొంచెం దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, మానసిక అశాంతి, ఏదో రకమైనటువంటి అలజడి, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఎక్కువ సమయం సెల్ ఫోన్లు, టీవీలు చూడడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, ప్రేమ వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. చదువు విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగపరంగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ కార్యాలయాల పని ఒత్తిడి చాలా అధికమవుతుంది. మెంటల్ టెన్షన్లు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి మనసులో చాలా బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, అనేక రకాల సమస్యలు ఒక్కసారిగా మీద పడడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కుటుంబ చికాకులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడంతో సరిగ్గా మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ